హాయ్ బ్రో, మీ పేరు? వెంకటకృష్ణ బ్రో. ఇప్పుడు ఆంధ్ర పాలిటిక్స్ ఎలా ఉన్నాయి? ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో లేవు. ప్రజలు ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో లేవు. జనసేన టీడీపీ పొత్తు మీద మీ ఒపీనియన్ ఏంటి? వాళ్ళిద్దరు కలిస్తే వచ్చే అంటే ఇప్పుడు వేసే ఓట్ల కన్నా ఆ ఓట్లు కూడా పడవు. వైసీపీ లీడర్ సింహం సింగిల్గా వస్తుంది అంటున్నారు కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? సింహమా? ఓకే, మీ దృష్టిలో 2024 సీఎం ఎవరు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. బట్ అతను కూడా ఒక నెక్స్ట్ ఎలక్షన్స్కి జగన్మోహన్ రెడ్డి కూడా ఉండకూడదు. ఎందుకనంటే ఇప్పుడు స్టేట్లో ఉన్న ప్రాబ్లమ్స్ కానీ వాటికి సాల్వ్ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి కూడా సరిపోదు. అతనికి ఉన్న నాలెడ్జ్ కానీ అతను ఇప్పుడు ఎంతైతే వర్క్ చేస్తున్నాడో అంత గ్రౌండ్ వర్క్ సరిపోదు. సో అవినీతి కూడా ఎక్కువే ఉంది. కంపెనీస్ అలాంటి పెట్టడంలో ఇన్ని లక్షల పెట్టుబడులు అని చెప్తున్నారు కదా, అవన్నీ సరిగ్గా అవ్వట్లేదు అనమాట. సో కొత్తగా ఇంకెవరైనా బెటర్ క్యాండిడేట్ ఎవరైనా వస్తే బెటర్. అది టీడీపీ కాదు. అంటే ఈ 5 ఏళ్లలో డెవలప్మెంట్ ఏం లేదంటారా జగన్మోహన్ రెడ్డి గారిది? కొంతవరకు జరిగింది, కాకపోతే క్యాపిటల్ ఇష్యూస్ ఇలాంటివి సరిగా సాల్వ్ అవ్వలేదు. అంటే క్యాపిటల్లో ఇంకా ఇష్యూస్ అలానే ఉన్నాయి, అవేం సాల్వ్ అవ్వలేదు. క్యాపిటల్ కట్టడం కానీ వాటిలో చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇంకా కొన్ని ఎంప్లాయ్మెంట్లో లైక్ సచివాలయం అలాంటి అవి ఓకే, అవి నాట్. టీడీపీ వస్తే ఐటీ డెవలప్మెంట్ ఉంది అంటున్నారు, అది ఎంతవరకు కరెక్ట్? ఎవరున్నా ఐటీ డెవలప్ అవుద్ది. అదేం జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు వాళ్ళు ఏం చేయట్లేదు. ఈ ఐటీ ఎంప్లాయీస్ చేస్తున్నారు కదా, ఐటీ కంపెనీస్ అవి చేస్తాయి డెవలప్మెంట్. వాళ్ళు కాదు కదా చేస్తుంది. సిబిఎన్ అరెస్ట్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఆ కేసు నేను చూశాను ఆల్రెడీ. అది అందులో స్కిల్ డెవలప్మెంట్ దాని కింద ఆల్మోస్ట్ 340 crores ఫ్రాడ్ జరిగింది ఆల్రెడీ. స్కిల్ డెవలప్మెంట్ మీద 340 crores ఫ్రాడ్ జరిగింది. చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళాల్సిందే, ఎవరైనా వెళ్ళాలి. అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళి వచ్చాడుగా, ఈయన సెపరేట్ కాదు కదా, ఈయన కూడా వెళ్ళాలి అంతే. నెక్స్ట్ ఫైనల్గా మీరు ఎవరికి 2024 సీఎం ఎవరు కావాలనుకుంటున్నారు? 2024 జగన్మోహన్ రెడ్డికి వేస్తేనే బెటరు. కాకపోతే అతను ఇప్పుడు ఏవైతే మిస్టేక్స్ చేస్తున్నాడో అవి ప్రజలు చెప్పాలి క్లియర్గా. ఎక్కడ ల్యాగ్ ఉంది, ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేకపోతే ఏవి మిస్టేక్స్ అంటే ఎలాంటివి? మిస్టేక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ దగ్గర ఉన్న ఇష్యూస్ కానీ అవి క్లియర్గా ఇంకా ఇన్వెస్టిగేట్ చేయాలి. అంటే వాళ్ళు అక్కడ మీటింగ్స్ పెట్టి ఎక్కడ ఏం జరుగుతుంది అనేది క్లియర్గా చూసి వాటిని ఎలా ఇంప్రూవ్ చేయాలనేది డిస్కస్ చేయాలి. అదొకటి. ఇంకా జనసేన మీద మీ మద్దతు అంటే స్టూడెంట్స్ కానీ వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇలాంటి వాటిలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అలాంటి వాటి మీద కొంచెం అడ్రస్ చేస్తే సరిపోతుంది. ఫైనల్గా 2024 మీరు ఎవరు సీఎం కావాలనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి కావాలని అనుకుంటున్నాను అంతే. థ్యాంక్ యూ భయ్యా. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.